కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. రాయలసీమ ప్రజల తరపున సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం చెప్పిన ఏ ఒక్క మాటను అమలు చేయలేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి జిల్లాలను జోన్లను విభజించి ప్రజల మనోభావాలతో ఆడుకున్నారని, చంద్రబాబు రాయలసీమ ప్రజల మనోభావాలను గౌరవించారన్నారు రాంప్రసాద్ రెడ్డి. ముఖ్యంగా ఈరోజు శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంసిద్ధం వ్యక్తం చేశారు. వారికి మా రాయలసీమ ప్రజల తరపున, అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరి తరపున శాసనసభ సాక్షిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ విషయం ఎందుకంటున్నామంటే, గత ప్రభుత్వంలో చెప్పిన ఒక పని కూడా నీతి నిజాయితీగా మాట కట్టుబడి